టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లో పునరాగమనం చేయాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆకాంక్షించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో వీరిద్దరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. టీ20 ప్రపంచ కప్ నాటికి జట్టులో చేరితే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ గత ఏడాదిన్నర కాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడని, వన్డే వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో వింటేజ్ కోహ్లీని గుర్తుకు తెచ్చాడని సునీల్ గవాస్కర్ అన్నాడు. టీ20 ప్రపంచ కప్ లోనూ అదే విధంగా రాణించగల సత్తా అతడికి ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు సునీల్ గవాస్కర్. కాగా జూన్ లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా జూన్ 5వ తేదీన తమ తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో తలపడనుంది. మరోవైపు ఈ మెగా టోర్నీకి ముందు భారత్ కి ఇంకా కేవలం 3 టీ20లు మాత్రమే మిగిలి ఉన్నాయి. స్వదేశంలో జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్ తో ఇందుకు సంబంధించిన సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఈ సిరీస్ కు తిరిగి టీమిండియా తరపున టీ20లో ఎంట్రీ ఇస్తేనే వరల్డ్ కప్ ఆడే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ జట్టుకు దూరంగా ఉంటున్నారు కాబట్టి రోహిత్, విరాట్ కోహ్లీ ద్వయం పునరాగమనం పక్కా అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కోహ్లీ, రోహిత్లకు అంతర్జాతీయ టీ20లో ఇంకా భవిష్యత్తు మిగిలే ఉందని అన్నాడు. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ కు సునీల్ గవాస్కర్ రోహిత్, కోహ్లీలను ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ కి ఎంపిక చేయాలని సూచనలు చేశాడు.